అల్లూరి జిల్లాలో మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని తులసిపాకల దగ్గర ప్రమాదం జరిగింది. బస్సులో 37 మంది ప్రయాణికులుండగా 15 మంది చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు, ఇతర వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా చింతూరు ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు, పలువురికి గాయాలైనట్లు సమాచారం అందుతోంది. అయితే మృతుల సంఖ్య మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రయాణికులు ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, అందులో చిన్నారులున్నారా, మహిళలు ఎంతమంది, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ రావాల్సింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నారు. అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం నుంచి అన్నవరం వైపు వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని తులసిపాకల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 37 మంది ప్రయాణికులుండగా 15 మంది చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి పోలీసులు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యల్లో కూడా నిమగ్నమైనట్లు తెలుస్తోంది. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు, ఇతర వాహనదారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అలాగే క్లీనర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అటువైపు కొత్తగా ఎవరైనా వస్తే రూట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మా ప్రతినిధి చెప్పిన అంశాల వారీగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. వీళ్ళందరినీ కూడా భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మారేడుమిల్లిలోని తులసిపాకల దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఘటనాస్థలి వద్ద ప్రయాణికుల హాహాకారాలు మిన్నంటాయని చెప్పాలి. అక్కడున్న స్థానికులు అలాగే ఇతర వాహనదారులు కూడా ప్రమాదం జరిగిన యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ సహాయక చర్యలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 108 సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఏరియా హాస్పిటల్కి భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లూరి జిల్లాలో మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. భద్రాచలం నుంచి అన్నవరం వైపు వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని తులసిపాకల దగ్గర ప్రమాదం జరిగింది. బస్సులో 37 మంది ప్రయాణికులుండగా 15 మంది చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు, ఇతర వాహనదారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే 15 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అరకు నుంచి భద్రాచలం వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజుగారి మెట్టు మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓవరాల్గా 37 మంది బస్సులో ఉన్నారు. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా తెలుస్తోంది. బస్సు ప్రమాదంలో చింతూరు మారేడుమిల్లి మధ్య
వాహన రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితులు. బస్ డీటెయిల్స్ చూస్తే AP 39 UM 6543గా బస్సు నెంబర్ ఉంది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వస్తున్న బస్సు రాజుగారి మెట్టు దగ్గర అదుపు తప్పి లోయలో పడిపోయినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మారేడుమిల్లి తులసిపాకల ఘాట్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఓవరాల్గా 37 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 డ్రైవర్లు, 35 మంది ప్రయాణికులు. ఓవరాల్గా 37 మంది బస్సులో ఉన్నారు. ఇందులో 15 మంది చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మిగిలిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లూరు జిల్లాలో మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని రాజుగారి మెట్టు మలుపు దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్స్తో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది చనిపోయినట్టు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు, ఇతర వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. IT ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 2 రోజుల పాటు ఆలయాలు, ఏజెన్సీ టూర్కు వెళ్లినట్లుగా కూడా డీటెయిల్స్ తెలుస్తున్నాయి. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. భద్రాచలం నుంచి అరకు వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని రాజుగారి మెట్టు మలుపు దగ్గర ప్రమాదం జరిగింది. బస్సులో 2 డ్రైవర్స్తో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది చనిపోయినట్లు సమాచారం అందుతోంది. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఓవరాల్గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మారేడుమిల్లి ఘాట్ రోడ్లోని తులసిపాకల వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో చూసినట్లయితే అక్కడ 8 మంది వరకు కూడా అక్కడ మృతి చెందినట్లు తెలుస్తున్నది. వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లా నుంచి బయలుదేరి వాళ్ళందరూ అన్నవరం బయలుదేరి వెళ్తున్న సమయంలో తీర్థయాత్రలు చేసుకుంటూ అన్నవరం బయలుదేరి వెళ్తున్నారు. ఈ తెల్లవారుజామున సమయంలోని 5 గంటల సమయంలోని మారేడుమిల్లి వద్ద ఘాట్ రోడ్డులోకి వచ్చి ఘాట్ రోడ్డు దిగుతుండగా బస్సు లోయలో పడిపోవడం జరిగింది. ఈ పడిపోవడంతో ఆ ప్రమాదంలోనే మొత్తం 8 మంది చనిపోయారు. అయితే 35 మంది వరకు కూడా బస్సులో ఉన్నట్టుగా సమాచారం ఉన్నది. అయితే ఎవరైతే గాయపడి ఉన్న వాళ్ళు ఉన్నారో కొంతమంది వాళ్ళందరూ కూడా ఘాట్ రోడ్లోకి ఎటువంటి అంటే అక్కడ ఘాట్ రోడ్లోకి అటువైపుగా వెళుతున్న వాహనాలని ఆపి వాళ్ళకి సమాచారం అందించడం జరిగింది. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయని పరిస్థితి. దీంతో వాళ్ళందరూ అక్కడికి వాహనదారులకి సమాచారం అందించడంతో వాళ్ళు కొద్దిగా ముందు చింతూరు వరకు వచ్చి అక్కడ చింతూరు దగ్గర 104 వాహనానికి వాళ్ళు సమాచారం అందించడం జరిగింది. బస్సు లోయలో పడిపోయింది. అందరూ కూడా అర్థనాదాలు పెడుతూ అక్కడ ఘటనా స్థలం దగ్గర ఉన్నారని చెప్పడం జరిగింది. దాంతో ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ 104 వాహనదారుల సిబ్బందితో పాటు అలాగే ఈ పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటు స్థానికులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అక్కడంతా కూడా ఎవరైతే ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందారో వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా బయటకు తీయడం జరుగుతుంది ప్రస్తుతం. అలాగే గాయపడిన వాళ్ళందరినీ కూడా పైకి తీసి లోయలోంచి పడుకునే వాళ్ళందరినీ కూడా పైకి తీసి వాళ్ళందరినీ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలాగే ఏవైతే మృతదేహాలు ఉన్నాయో ఆ 8 మంది చనిపోయిన వారి యొక్క సమాచారం అయితే ఇంకా తెలియవలసి ఉన్నది. వాళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళ, లేకపోతే ఇంకా మిగతా ఎక్కడైనా ఎవరైనా ఎక్కారా అని చెప్పి అట్లే సమాచారం కూడా తెలుస్తున్నది. వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళేనని మనకు అందిన సమాచారం వరకు తెలుస్తున్నది. వీళ్ళందరూ కూడా చిత్తూరు నుంచి వివిధ ఏరియాల్లోని దేవాలయాలన్నీ కూడా తీర్థయాత్రలు చేయడం జరుగుతున్నది. ఈ బస్సులోని ఈ బస్సు తీర్థయాత్రలు చేసుకుంటూ ఇక్కడికి మారేడుమిల్లి ఘాట్ రోడ్లోకి వచ్చిన తర్వాత చింతూరు దాటిన తర్వాత కొద్దిగా దూరం దాటిన తర్వాతనే ఘాట్ రోడ్ రావడం జరుగుతుంది. ఆ ఘాటి రోడ్లోని ఈ మలుపులు తిరిగి ఉంటాయి. ఆ ఘాటి రోడ్లోని వాటికి సంబంధించిన డ్రైవర్ కి అవగాహన లేకపోవడం కారణంగానే బస్సు లోయలోకి వెళ్ళిపోయినట్టుగా తెలియడం జరుగుతున్నది. డ్రైవరు, క్లీనర్తో సహా మరొక
15 మంది మరొక 13 మంది కూడా గాయపడినట్టుగా ఇక్కడ సమాచారం తెలుస్తున్నది. అయితే అక్కడ ఉన్నట్లుగా సమాచారం మనకు తెలిసినట్లయితే ఇప్పటి వరకు కూడా 8 మంది మృతదేహాలు అయితే వెలుగు తీయడం జరిగింది. ఇంకా మరికొంతమంది కూడా పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. వీళ్ళందరూ ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోలీసులు కూడా ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం కూడా జరుగుతుంది. శ్రీనివాస్, అంటే రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు 108 ఎగ్జిక్యూటివ్ శామ్యూల్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందండి? డీటెయిల్స్ ఏమైనా తెలుసా అండి మీకు? గుడ్ మార్నింగ్ మేడం. వివరాల్లోకి వెళ్తే మేడం, మనకు మార్నింగ్ 5:10 ఆ టైంకి కాల్ వచ్చింది మేడం. నాకు మా సిఓ సార్ స్వరూప్ గారు కాల్ చేశారు. సార్ ఫోన్ చేసి అక్కడ చింతూరు ఘాట్లో ఆర్టీఐ యాక్సిడెంట్ అయిందంట, తెలంగాణ 108 వాళ్ళకి లైన్ కలుస్తుంది, ఒకసారి నువ్వు అర్జెంట్గా వెహికల్స్ పంపించండి అనేసి అంటే నేను వెంటనే మన దగ్గరలో ఉన్న వెహికల్స్ 5 వెహికల్స్ని పంపించడం జరిగింది మేడం. అది కొంచెం సిగ్నల్ గట్రా లేని ఏరియా కావడంతో వాళ్ళు సిగ్నల్కి వచ్చి మా స్టాఫ్ కాల్ చేశారు. సుమారు బస్సులో 37 మంది ప్రయాణం చేస్తున్నారంట మేడం. అందులో 10 నుంచి 15 మంది డెత్ అయ్యారనేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఎంతమంది చనిపోయి ఉండొచ్చండి? 10 నుంచి 15 మంది చనిపోయారనేసి ఇన్ఫర్మేషన్ మేడం. ఓకే, అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గాయపడిన వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందండి? ఇప్పుడు ప్రెసెంట్ గాయపడిన వాళ్ళ సిచ్యువేషన్ అంటే దగ్గరలో ఉన్న సిహెచ్సి చింతూరుకి తరలించడం జరిగింది మేడం. పేషెంట్లందరినీ కూడా ఒక 22 నుంచి 25 మంది మధ్యలో ఉంటారు. ఓకే, అండ్ ఈ డీటెయిల్స్ తెలుసా అంటే మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఈ డీటెయిల్స్ తెలుసా? క్లారిటీగా లేదు మేడం, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది మనకి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఓకే, అంటే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అండి మీకు? అంటే వాళ్ళు మరి భద్రాచలం దర్శనంకి వెళ్ళొస్తున్నారు కదా మేడం, ఏమాత్రం మరి నిద్ర లేక మరి ఇదైందో మనకైతే క్లారిటీ లేదు. మరి వాళ్ళు చిత్తూరు జిల్లా నుంచి ప్రయాణం చేసి వస్తున్నారంట మేడం, ప్రజెంట్ మనకు తెలిసిన విషయం. శామ్యూల్ గారు, డ్రైవర్స్ ఇద్దరు క్షేమంగానే ఉన్నారా? ఆ డీటెయిల్స్ తెలుసా మీకు? ఆ డీటెయిల్స్ తెలియదు మేడం అది. ఓకే, ఓవరాల్గా 22 మంది క్షతగాత్రులను అయితే హాస్పిటల్స్కి తరలించారు. అవును మేడం, అవునవును. రైట్ శామ్యూల్ గారు, థ్యాంక్ యూ అండి. మేడం, అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పింది. భద్రాచలం నుంచి అరకు వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని రాజుగారి మెట్టు మలుపు దగ్గర ప్రమాదం జరిగింది. బస్సులో 2 డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మనతో పాటు 108 ఎగ్జిక్యూటివ్ శామ్యూల్ కూడా మాట్లాడడం జరిగింది. ఒక 10 నుంచి 15 మంది మధ్యలో మృతుల సంఖ్య ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే 22 మంది వరకు క్షతగాత్రులని దగ్గరలోని హాస్పిటల్కి తరలించి అక్కడ వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ప్రమాదం జరిగిన ఏరియాలో సిగ్నల్స్ అస్సలు లేవు, సో బయటికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోంది అని కూడా ఆయన చెప్పారు. అంటే అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకు కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడంతో సమాచారం అందించే వెసులుబాటు కూడా ప్రమాదం జరిగిన టైంలో లేకపోయి ఉండొచ్చు. బస్సు లోయలో పడిపోయిన వెంటనే కూడా ప్రయాణికులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు, ఇతర వాహనదారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా కూడా గుర్తించడం జరిగింది. అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 2 రోజుల పాటు ఆలయాలు, ఏజెన్సీ టూర్కు వెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించారు. బస్సులో 2 డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు. ఓవరాల్గా బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 10 నుంచి 15 మంది మధ్యలో మృతి చెంది ఉండొచ్చు అని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక 22 మంది వరకు వివిధ హాస్పిటల్స్లో వాళ్ళకి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది దగ్గరలోని. సో ప్రమాద తీవ్రతకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. అరకు నుంచి భద్రాచలం వెళ్తూ ఉండగా రాజుగారి మెట్టి మలుపు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మనతో పాటు 108 సిబ్బంది రాధాకృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ గారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి డీటెయిల్స్ ఒకసారి చెప్పరండి. మేడం, ఇది 3:30 టైంలో జరిగిందటండి. మనకి
అక్కడ స్పాట్లో ఉన్న చనిపోయిన వాళ్ళ తాలూకు వాళ్ళు వాళ్ళని షిఫ్ట్ చేశాం మేడం హాస్పిటల్కి. ఏఎస్ఆర్ డిస్టిక్ చింతూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం మేడం, ఏఎస్ఆర్ డిస్టిక్లో. మొత్తం మీద మేము రంపచోడవరం డివిజన్లో ఉన్న వెహికల్స్ మొత్తం 108 మొత్తం ఒక 6 బండ్లు మొత్తం మీద ఒక 20 నుంచి 25 మంది షిఫ్ట్ చేశాం మేడం. అక్కడ స్పాట్లో వచ్చేసి 10 నుంచి ఒక 13 మంది మధ్యలో ఉండొచ్చు బహుశా చనిపోయిన వాళ్ళు. అంటే మీరు స్పాట్ కి చేరుకున్న టైంలో అక్కడ ఎలాంటి హెడ్ ఇంజరీలు, ఫ్రాక్చర్లు, కాళ్ళు చేతులు అందరూ మొత్తానికి చింతూరు ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేశాం మేడం. రాధాకృష్ణ గారు, మీరు స్పాట్ కి చేరుకున్నప్పుడు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే అక్కడ స్థానికులే సహాయక చర్యల్లో పాల్గొన్నారా ఏంటి? అక్కడ మీరు వెళ్ళగానే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? అక్కడ స్థానికులు ఎవరు ఉండరు మేడం. ఘాట్ రోడ్ మేడం, అది ఘాటి అడవి ప్రాంతం, అది మారేడుమిల్లి ఘాటి. అది ఆ ఘాట్ రోడ్ లో జరిగింది ఇది యాక్సిడెంట్ అనేది. డ్రైవర్ మితిమీరిన స్పీడ్ తో వల్ల జరిగిందని చెప్పేసి బస్సులో ఉన్న ప్యాసింజర్ చెప్తున్నారు. అందులో ఉన్న చనిపోయిన వాళ్ళ తాలూకు కానీ దెబ్బలు జరిగిన తాలూకులు కానీ వాళ్ళు మేము తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్ దగ్గర చెప్పడం జరిగింది మేడం. అందులో 10 నుంచి 13 మంది చనిపోయారు, స్పాట్లో ఉన్నారు, బస్సులోనే ఉన్నారు. అవన్నీ బాడీలన్నీ కిందకి షిఫ్ట్ చేసి దెబ్బలు అందరూ షిఫ్ట్ చేసేస్తాం మేడం చింతూరు హాస్పిటల్కి. రాధాకృష్ణ గారు, అక్కడ మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? చిన్నపిల్లలు అయితే మేము షిఫ్ట్ చేసి అసలు చిన్నపిల్లలు ఎవరు కనపడలేదు మేడం. మొత్తం కూడా 50 above ఇయర్స్ ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఒక టూర్ కింద వచ్చినట్టున్నారు మేడం. వీళ్ళు అరకు నుంచి అన్నవరం దర్శనం చేసుకుని ఇలా రామాలయానికి దర్శనానికి వస్తున్నారట. వచ్చేటప్పుడు ఆన్ ది వేలో జరిగింది మేడం మారేడుమిల్లి ఘాటీలో. అంటే అందరూ ఒకరికి ఒకరు తెలిసిన వాళ్ళేనా అండి, లేకపోతే ఈ ట్రావెల్స్ వాళ్ళు ప్యాకేజ్ ద్వారా తీసుకెళ్తూ ఉంటారు, అలా ఏమైనా టూర్కి వచ్చారా? లేదు, అలా ఏం కాదు మేడం. వీళ్ళందరూ ఒక చుట్టుపక్కల ఊర్లో అందరూ అనుకొని పెద్ద వయసులో అందరూ సీనియర్ సిటిజన్ అందరూ కలిసి యాత్రకని చెప్పేసి అనుకుని బయలుదేరాట. ఓ అందులో సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఉన్నారు మీకు తెలిసిన? మొత్తం మాక్సిమం వాళ్ళే ఉన్నారు మేడం, 50 years above ఉన్నారు మాక్సిమం. ఓకే. సో ఎక్కడెక్కడికి తరలించారండి ఈ గాయపడిన వాళ్ళని? ఎక్కడెక్కడ చికిత్స అందిస్తున్నారు వాళ్ళకి? ప్రస్తుతానికి అది మేడం మాకు నియర్ ఉన్న చింతూరు హాస్పిటల్, అల్లూరు సీతారాం జిల్లాలో చింతూరు హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఉంది మేడం. ఆ ఘాటి నుంచి ఏరియా హాస్పిటల్కి ఒక 30 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ వరకు మేము షిఫ్ట్ చేసాం మేడం. ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ ఇంకేమైనా సీరియస్ ఉన్న కేసుల్ని షిఫ్ట్ చేయడానికి ఇక్కడే హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ పెట్టుకున్నాం మేడం. పోలీస్ సిబ్బంది ఎంతమంది చేరుకున్నారు రాధాకృష్ణ గారు? పోలీస్ సిబ్బంది మేము అక్కడ సీన్కి వెళ్ళేసరికి ఆల్రెడీ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు మేడం, ముందుగానే వచ్చున్నారు వాళ్ళు. తర్వాత ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మేడం. మేము వాళ్ళు అందరూ కలిసి దెబ్బలు తగిన వాళ్ళందరినీ బయటికి షిఫ్ట్ చేసి ఆ బాడీని కూడా బయట పెట్టడం జరిగింది మేడం. మేము తర్వాత వచ్చేసి ఈ పేషెంట్లు అందరూ హాస్పిటల్ షిఫ్ట్ చేసేసాం మేడం, చింతూరు హాస్పిటల్. అంటే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం ఏ విధంగా ఉంటుందండి? అక్కడ హెచ్చరిక బోర్డులు గాని ఏమైనా పెట్టారా? అక్కడ యాక్సిడెంట్ జరిగే ప్రాంతం అది, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? అది ఘాట్ రోడ్ మేడం. మ్యాక్సిమం యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి మేడం. 3:30 అంటే మంచిగా ఫుల్ గా ఫాగ్ ఉంటుంది మేడం. దాని తోడు డ్రైవరు ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందని చెప్పేసి అంటున్నారు మేడం. వాళ్ళు చెప్తూనే ఉన్నా కానీ ఎన్నుకొని వెళ్ళాడని చెప్పేసి అంటున్నారు మేడం. ఓకే, మీకు ప్రయాణికులు చెప్పారండి అందులో ఉన్న ప్యాసింజర్స్ ఓవర్ స్పీడ్ లో వెళ్తున్న డ్రైవర్ అని? ఓకే, డ్రైవర్ ని ఏ హాస్పిటల్ కి తరలించారండి? పోలీసులు అదుపులో ఉన్నారా డ్రైవర్? అంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా డ్రైవర్ ని? డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారండి? ప్రస్తుతానికి అయితే చింతూరు హాస్పిటల్ ఉన్నాడు మేడం. డ్రైవర్ కూడా దెబ్బలతో ఉన్నాడు, ఆయన కూడా కాలు వచ్చి ఇరిగినట్టుగా ఉంది, ఆయన కూడా హాస్పిటల్ ఉన్నాడు మేడం. అంటే అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు అని చెప్తున్నారు, మరి బంధువులకు అది ఇన్ఫర్మేషన్ మేడం? అక్కడ సిగ్నల్స్ ఉండవు. అక్కడ నుంచి చూసిన వాళ్ళు కిందకి వచ్చి దగ్గర 10 kilometers కిందకి వచ్చి సిగ్నల్స్ ఉన్న ఏరియా నుంచి ఫోన్ చేయాలి మేడం. అండ్ మీరు ఘటనా స్థలానికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందండి? యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? మాకు వచ్చేసి 70 kilometers వస్తుంది మేడం. మా లొకేషన్ కి విఆర్పురం నుంచి 70 kilometers వస్తుంది మేడం. మేము 1 గంట వెళ్ళిపోయాం. అటు నుంచి రంపచోడవరం నుంచి వెహికల్ వచ్చింది, మారేడుమిల్లి నుంచి 108 వెహికల్ వచ్చింది, కోనవరం వెహికల్ వచ్చింది, చింతూరు వెహికల్ వచ్చింది. ఇవన్నీ చేరుకునేసరికి మాక్సిమం తక్కువ 1 hour పడుతుంది మేడం. ఎందుకంటే ప్రతి వెహికల్ కూడా డిస్టెన్స్ 50 kilometers పైన వస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నట్లా అండి? తీవ్రమైన గాయాలు ఏమైనా అయినాయా? ఉన్నాయి మేడం, తీవ్రమైన గాయాలు ఉన్నాయి, హెడ్ ఇంజరీలు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. ఆల్రైట్ రాధాకృష్ణ గారు, ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి.